ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు లైవ్ లో అందుబాటులో కనిపిస్తున్నారు. నమస్కారం అండి పుల్లారావు గారు. ఇవాళ పార్లమెంట్ లో జరిగిన ఈ రిజర్వేషన్ బిల్ కి సంబంధించిన సవరణ చేయాలనే ప్రయత్నము, ఓటింగ్, ఆ ప్రక్రియ, ఓవరాల్ గా ఫైనల్ రిజల్ట్ ఇదంతా చూసిన తర్వాత మీరేమంటారు? చాలా ఆశ్చర్యం వేస్తుంది. ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం 11-12 సంవత్సరాలు పార్లమెంట్ లో ఇప్పుడు ఫెయిల్ అవ్వలేదు. మొదటిసారి ఫెయిల్ అవ్వారు. ప్లాన్ చేయకుండా ఫెయిల్ అవ్వారా? ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారా? ఏదో మహిళా బిల్లు అడ్డం పెట్టాం కాబట్టి 850 మంది ఎంపీలని దేశానికి ఇంకో 2000 మంది ఎమ్మెల్యేలు గిఫ్ట్ గా ఇవ్వటానికి అడ్డం పడరు అనుకున్నారా? ఇది చాలా ఇంపాసిబుల్ థింకింగ్. ప్రభుత్వానికి ఇది ఫస్ట్ సెట్ బ్యాక్. ఎంత ధర్నాలు చేసినా ఏం చేసినా ఒక ప్రభుత్వమే, ఒక సైన్యం అవనే ఊరుకునే యుద్ధానికి దిక్కకూడదు. ఓడిపోతే పర్వాలేదు, వాళ్ళు ఎవరో చెప్పి చాలా ఇది సెట్ బ్యాక్. ఇది ఎన్ని చెప్పినా ఏం చెప్పినా ఈ పరిణామాలు ఎందుకు కన్సిడర్ చేయలేదు? సింపుల్ గా మహిళా బిల్లు ఉన్నది ఎదురుగా జనం భయపడిపోతారు ఓటేరంటే. ఈ పరిణామాన్ని ప్రభుత్వం కన్సిడర్ చేయలేదు అని మీరు అనుకుంటూ ఉన్నారా? విపక్షం అయితే చాలా స్ట్రాంగ్ గా ఇదే జరగబోతోందని ముందు నుంచి నమ్మింది, అదే జరిగింది. ఇప్పుడు మనకు కనిపిస్తోంది కేంద్ర ప్రభుత్వం నిజంగా 2/3 మెజారిటీ వస్తుంది అని నమ్మకంగానే దీనికి వెళ్ళిందా, లేదా దీని మనక ఇంకేమైనా స్ట్రాటజీ కూడా ఉందా? ఏం లేదు, స్ట్రాటజీ లేదు, ఓవర్ కాన్ఫిడెన్స్. ఎవరైనా ఓటమి కోసం వెళ్తారా? ఒక మ్యాచ్ అయినా, ఒక ఏ కంటెస్ట్ అయినా ఇంత ఇంపార్టెంట్. పార్లమెంట్ లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఫెయిల్ అవ్వింది. మీ బలం ఏంటి ఫ్యూచర్ లో? రేపు తమిళనాడులో, బెంగాల్లో జరిగే ఎలక్షన్ ఎందుకు ఫెయిల్ అయిందని మీరు అనుకుంటున్నారు? ఎందుకు ఆ 2/3 మెజారిటీ ఫెయిల్ అయిందంటే 850 ఎంపీలు 850 ఎంపీలు సంఖ్య లింక్ పెట్టాక దేశంలో చాలా ఏరియాలో ఇది న్యాయం కాదు, దేశానికి న్యాయం కాదు. అంతమంది ఎక్కువ ఎంపీలు, 300 మంది ఎంపీలు చేయటం కొన్ని ఏరియాలు కాదు. మీరు ఒక్క క్షణం ఇస్తే ఇంకో పాయింట్ కూడా చెప్తాను. 1926లో అమెరికాలో 430 ఎంపీలు, 2026లో కూడా 430 ఎంపీలు, 300 సంవత్సరాలు బ్రిటన్లో 630 ఎంపీలు, ఈవేళ 630 ఎంపీలు. జనాభా 6 రెట్టింపులు పెరిగింది అక్కడ. ఏంటిది? ఏంటి ఎంపీస్కి 850 మంది? అది అందరూ ఆలోచన వచ్చింది. ఎలా మేనేజ్ చేస్తాం? ఉన్న 543 హౌస్లో ఎవరు మాట్లాడటానికి లేదే ఒక ప్రశ్న. సో ఇది ఆ పక్కన ఉండగా కొన్ని రాష్ట్రాలకి ఇది ఒక ట్రిక్. మన వాల్యూ తగ్గిపోతుంది, డిస్టెన్స్ తగ్గిపోతుంది, అందరికీ 50% పని చేయలేదు. ఇది ఒక చాలా మంచి పాఠం ప్రభుత్వానికి. ఏ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వాన్ని చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మీరు లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కూడా, అంటే ఈ చర్చ దీనికంటే ముందు ఈ ప్రపోజల్ వచ్చినప్పుడు మీరు అదే మాట అన్నారు, అన్ని రాష్ట్రాలని ఒకే ఘాట్లో కట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి. కరెక్ట్ కాదు. ఇది ఏంటి 850? నాకు ఒక్క ఇన్స్టెన్స్ చెప్పండి, నాకు అనవసరం. ఇది బీజేపీ ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, వాళ్ళిద్దరు లభిస్తే నాకు వచ్చేది ఏం లేదు, పోయేది లేదు. ఒకటే అడుగుతున్నా, ఇతర దేశాలు ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళకి ఆ ఎంపీలు ఎందుకు మార్చలేదు? 500 సంవత్సరాల క్రితం బ్రిటన్కి, 300 సంవత్సరాలు దాదాపు అమెరికా ప్రజాస్వామ్యం ఉంటే వాళ్ళు మనకంటే తక్కువ ఇంటెలిజెన్సా? చేయకూడదు. సాంప్రదాయం అలా ఉంచేయాలి. కాన్స్టిట్యూషన్ పొద్దున్న లేచి ఒకసారి మార్చేద్దాం అది చేయకూడదు. ఎవరైనా కాన్స్టిట్యూషన్ అంటే ఎన్నో ఆర్టికల్స్ ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, కులం గురించి ఒకటే కాదు, ఎన్నో ఉన్నాయి, ఎన్నో వందల పేజెస్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చూడలేదు, దీని పరిణామాలు చాలా సివియర్గా ఉంటాయి. ఇది గవర్నమెంట్ అయినా, ఆర్మీ అయినా అనవసరంగా డిఫీట్ మాత్రం ఎత్తుక్కోకూడదు. దీంట్లో లాజిక్ లేదు. అదే గవర్నమెంట్ మనకు 543 నుంచి 640 చేస్తామంటే ఒప్పేసుకున్నది అందరూ. పోలే ఇంకో 3 ఎంపీలు పెరుగుతారు, తప్పేంటి? అది ఒప్పేసుకుందరు. ఎప్పుడైతే 320 మంది ఎంపీలు పెంచుతాం, 310 అన్నారు, దేశంలో అదిరిపోయాయి. ఉత్తరప్రదేశ్లో 400 ఎమ్మెల్యేలని 600 ఎమ్మెల్యేలు ఒక రాష్ట్రానికి. వాళ్ళకి ఏంటి? ప్రజలకి ఒక వ్యూ వచ్చింది. ప్రజల తరఫున చెప్పేది ఏంటంటే, మనకు అంతమంది అక్కర్లేదు, చక్కగా ఉన్న వాళ్ళని గౌరవిద్దాం, ఉన్న వాళ్ళకి పవర్ ఇద్దాం. తర్వాత ఇంకోటి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, భారతదేశంలో ఎక్కడ చేయని పనులు చేస్తారు. 1985లో యాంటీ డిఫెక్షన్ బిల్ అన్నారు, 30 రోజుల్లో పాస్ చేస్తారు. 30 రోజులు ఉపయోగపడిందా? ప్రజాస్వామ్యం బలపడిందా? నాకు చెప్పండి. అలాగే ఇష్టం వచ్చింది తీసుకొచ్చేస్తే ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.
పుల్లారావు గారు కేసులుగా ఆలోచించారు. పుల్లారావు గారు, మహిళా రిజర్వేషన్ బిల్లు పరిస్థితి ఏంటి? మళ్ళీ మహిళలంతా కూడా ఇవాళ చాలా ఆసక్తిగా చూసారు ఏం జరగబోతోంది పార్లమెంట్లో అని. అయితే మళ్ళీ ఈ ఎదురుచూపులు తప్పవా? తప్పగా కాదు. 2034 కన్ఫర్మ్ చేశారు కదా, అంతా అయిపోయింది కదా. సింపుల్ గా కూర్చుంటే వాళ్ళది అయిపోయింది కదా. అందరికి ఈ డీలిమిటేషన్ బిల్లు తీసుకురావడానికి ఎదురు పెట్టారు, అడ్డం పెట్టారు. మహిళా బిల్ అంటే అందరూ భయపడతారు. ఇంకా భయం పోయింది. మహిళా బిల్లు లేదు, ఏ బిల్లు లేదు, ఎవరు పట్టించుకోరు. ఇది ఆ 850 చేయటానికి పెట్టిన బిల్లు లింక్ పెట్టారు. ఎప్పుడు డీలిమిటేషన్ బిల్ భారతదేశంలో ఒక వేరే బిల్లుగా ప్రత్యేకత ఇచ్చి పెడతా ఉంటా. ఈసారి ఎందుకు కలిపారు? అద్భుతమైన సబ్జెక్ట్ డీలిమిటేషన్ అనే జనం అంటే ఎక్కువ సేవ చేయాలి. ఎక్కువ సేవ చేస్తారా? 850 ఏంటి, 2000 చేయండి ఎంపీలు ఎక్కువ సేవ చేస్తారంటే. ఇది ఒక వైబుల్ డెమోక్రసీ, పనిచేసే డెమోక్రసీ కావాలి. ఒక ఎంపీకి విలువ ఉండాలి. 50 మంది ఎంపీలు, ఒక 100 మంది ఎంపీలు చిన్న రాష్ట్రం ప్రదర్శన చేస్తే వాల్యూ ఏముంటుంది? సో అన్ని రకాలుగా చూస్తే ఇది ఒక మన డెమోక్రసీలో ఇది ఒక మంచి లెసన్, అందరికీ లెసన్, ఒకరికే కాదు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలని మాత్రం ఇవాళ పాఠం వచ్చింది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు గారు. సో మరి కాసేపట్లోనే ఎన్డీఏ నేతల కీలక భేటీ జరగబోతోంది. సో ఆ భేటీలో వాళ్ళు ఏం మాట్లాడుకోబోతున్నారు, ఎందుకు ఇలాంటి ఒక పరిస్థితి వచ్చింది, ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ ఏ రకంగా ఉంటాయి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది, వీటన్నిటి మీద ఖచ్చితంగా ఇప్పుడు నేతలు డిస్కస్ చేయబోతూ ఉన్నారు. రైట్.